Hi guys, a very good morning to all of you. Nenu Mira Vikran, welcome back to my channel. And here is the all new MG Aster. So మనం ఈరోజు ఈ కార్ది రైడ్ రివ్యూ చేయబోతున్నాం. సో దీంట్లో మీకు పవర్ ఎలా ఉంటుంది, సస్పెన్షన్ కానీ బ్రేక్స్ కానీ, సో ఈ కార్కి సంబంధించిన అన్ని కూడా ఎక్స్క్లూజివ్గా ఈరోజు మన ఛానల్లో వస్తుంది. సో వీడియో కంటిన్యూగా చూడండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో బేసికలీ దిస్ ఈస్ ద కీ ఫాబ్, సేస్ MG అన్లాక్. సో ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను, సో నా ఛానల్లో ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఫీచర్స్ గురించి ఏం చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఫుల్ రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది టోటల్గా మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద కార్. Embrace all. Experience something new. Today's weather is partly sunny, 27.8 degrees in Seralingam. సో కార్ ఆన్ చేయగానే మనకి ఫస్ట్ జనరల్లీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటుంది. సో లెట్స్ కీప్ ద డ్రైవింగ్ మోడ్ టు స్పోర్ట్. సో దీంట్లో ఏంటంటే మీకు 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది, ఇది ఆటోమేటిక్. అండ్ ఇక్కడ మీకు హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా ఉంది. అండ్ స్పోర్ట్ ప్లస్ స్పోర్ట్ మైనస్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటోమేటిక్ బ్రేక్ హోల్డ్, ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కార్లో మెయిన్ వచ్చేసరికి ADAS ఫీచర్స్, అవి కూడా ఇన్ ఏ మినిట్ మీకు అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ యాక్సలేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి అక్కడ వరకు యాక్సలేషన్ ఏ విధంగా వస్తుంది పవర్ అనేది. So keeping the gear into D mode. So let's go. Wow. సో ఇంజన్ పవర్ కూడా చూసుకుంటే ఇందాక మనం ఆల్మోస్ట్ 128-130 వరకు స్పీడ్ వచ్చింది. సో బేసికలీ ఈ MG Aster ఏంటంటే 2 ఇంజన్ ఆప్షన్ తోటి వస్తుంది. ఒకటి 1.3 లీటర్ టర్బో ఇంజన్, ఇంకోటి ఏంటంటే మీకు 1.5 లీటర్ ఇంజన్. సో బేసికలీ దీంట్లో ఓన్లీ మనకి పెట్రోల్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో దెర్ ఈస్ నో డీజిల్ ఇన్ MG Aster. సో ఇప్పుడు ఈ 1.3 లీటర్ మనం రైడ్ చేసేది 1.3 లీటర్ టర్బో ఇంజన్. సో దీనికి ఒకవేళ మనం పవర్ చూసుకుంటే దిస్ ఈజ్ లైక్ 140 bhp 220 Nm టార్క్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం రైడ్ చేసే ఏదైతే 1.3 లీటర్ టర్బో ఉందో ఇది MG కంపెనీ వాళ్ళది ఓన్ ఇంజన్ అనమాట. సో ఇంకోటి 1.5 లీటర్ అన్నా కదా, సో 1.5 లీటర్ అంటే అది ఐవీటెక్ ఇంజన్ ఉంటుంది, జస్ట్ లైక్ మన హోండాలో చూస్తుంటాం కదా. సో అలాంటి ఇంజన్ మీకు 1.5లో ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ మోర్ పవర్ఫుల్. సో ఇట్స్ గివింగ్ సమ్ వార్నింగ్స్. సో దీంట్లో మెయిన్లీ ఏంటంటే ఈ కార్ ADAS ఫీచర్స్ మీద చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొలిజన్ అలర్ట్స్ కానీ లైక్ లేన్ అసిస్ట్ కానీ ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ నేను మీకు పవర్ తోటి స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి నాకు ఎంటీ రోడ్ దొరికినాక మీకు పవర్ ఎలా ఉంటుందో చెప్తాను. అండ్ ఇంకా ఒకవేళ సేఫ్టీ గురించి మాట్లాడితే దీనికి కూడా మనకి ఓకే, ఇట్ ఆల్వేస్ కీప్ ఆన్ సేయింగ్ అలర్ట్స్ వస్తూనే ఉన్నాయి దీనికి. సో సిటీలో ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ కూడా చూపించలేకపోతున్నా. సో ఇంజన్ ఫీల్స్ యాక్చువల్లీ రిఫైన్డ్. లేన్ కీప్ అసిస్ట్ క్విట్ కొన్ని వార్నింగ్స్ అయితే చూపిస్తుంది సెంటర్లో. సో ఆల్రెడీ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేయకముందు కూడా ఆల్రెడీ ఈ వెహికల్ని నేను రైడ్ చేసి చూశాను. సో ఈ రైడ్ చేసినప్పుడు మనకి పవర్ ఏ విధంగా ఉందని చెప్తాను. సో జనరల్లీ ఇప్పుడు ఇది 3 సిలిండర్ ఇంజన్ ఏదైతే 1.3 లీటర్ టర్బో ఉందో దీనికి మనకి ఇనిషియల్ లో ఎండ్ టార్క్ కానీ హై ఎండ్ టార్క్ కానీ మీకు అంతగా ఎఫెక్ట్ అనిపించదు. బట్ ఏంటంటే మీకు మిడ్ రేంజ్ అయితే ఉంటుందో మిడ్ రేంజ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కరెంట్లీ ఇప్పుడు యాక్చువల్లీ లేన్ అసిస్ట్ అనేది ఆన్ అయింది. సో స్టీరింగ్ అనేది ఆటోమేటిక్గా లైక్ ఒకటే యాంగిల్లో తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. ADAS ఫీచర్స్ అన్ని లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఓవరాల్ రివ్యూ అయిన తర్వాత లాస్ట్లో చెప్తాను. సో ఈ పవర్ మీకు మిడ్ రేంజ్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి లైక్ 3000 to 5000 RPM ఏదైతే రెవరేజ్ ఉంటుందో ఆ రెవరేజ్ చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ లో ఎండ్ తీసుకున్నప్పుడు ఏదైతే మీకు ఆ 3000 వరకు RPM పవర్ రావాలో అది కొంచెం టైం పడుతుంది. బట్ వన్స్ 3000కి వచ్చిందంటే మనకి మిడిల్ ఆ రేవ్ బ్యాండ్ అవుతుందో ఆ రేవ్ బ్యాండ్ ఇస్ వెరీ గుడ్. సో ఇప్పుడు నేను స్టీరింగ్ అనేది యాక్చువల్లీ అలా రైట్ సైడ్ తిప్పాను. లేన్ నేను ఇండికేటర్ వేయకుండా రైట్కి తీసుకుంటే మీకు ఏంటంటే లేన్ డిపార్చర్ది ఆ వార్నింగ్ అనేది వస్తుంది. సో ఇది ఇంతకుముందు నేను ADAS ఫీచర్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టు అయితే వర్క్ అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి యాక్చువల్లీ ఆటో పైలట్లో వచ్చింది. సో ఇది జనరల్లీ 60 స్పీడ్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఆటో పైలట్లో మనకి లేన్ అనేది ఒకటేలాగా స్టిక్ అవుతుంది ఇది. సో మెయిన్లీ ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్ ఒకటే దగ్గర ఉంది, స్టీరింగ్ అనేది ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ లేన్ కీప్ అసిస్ట్ అనేది వితౌట్ క్రూజ్ కూడా యాక్చువల్లీ యూజ్ అవుతుంది.
సో క్రూజ్ అనేది ఆన్ చేస్తే ఏంటంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది పనిచేస్తుంది దీంట్లో. అడాప్టివ్ అంటే ఏంటంటే ఫ్రంట్ ఉన్న వెహికల్ని బట్టి మనకి కార్ స్పీడ్ అనేది స్లో అవ్వడం కానీ అలాంటివి జరుగుతుంటుంది. సో నేను యాక్చువల్గా కార్ రివ్యూ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఈ సెంటర్లో మనకి ఇది ఎంజీ అయితే ADAS ఫీచర్స్ ఉన్నాయో ఇంటర్వ్యూన్ చేస్తుంది సెంటర్లో. ఒకసారి మళ్ళీ పవర్ చూద్దాం మనం. సో పవర్ వైజ్ అయితే డీసెంట్ ఉంది, మరీ లైక్ ఓవర్ అగ్రెసివ్ అలా ఏం లేదు. 140 bhp అంటే ఓకే, ఇట్స్ లైక్ డీసెంట్, చాలా డీసెంట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము బ్రేక్స్ కానీ ఇలాంటి ఒకసారి బ్రేక్స్ చూద్దాం ఈ ప్లేస్లో. సో బ్రేక్స్ వైజ్ కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీనిలో 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు పార్కింగ్ బ్రేక్ ఆటో హోల్డ్ ఉంది. ఇప్పుడు నేను బ్రేక్ నుంచి కాల్ తీసేసాను, కార్ అనేది ఆటోమేటిక్గా హోల్డ్ అయి ఉంది. అండ్ జస్ట్ మీ థ్రాటిల్ ఇస్తే వెహికల్ అనేది ఇప్పుడు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు వెహికల్ అనేది మూవ్ అయింది. సో ఆటోమేటిక్గా బ్రేక్ హోల్డ్ అనే ఫంక్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో పెడుతున్నాను. స్పోర్ట్ మోడ్లో పెట్టి ఇప్పుడు నేను పవర్ అనేది టోటల్ చూస్తాను మళ్ళీ. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది దీనికి. సో ఇట్ ఈస్ టెలింగ్ మీ టు స్లో డౌన్. సో 100 వరకు అయితే ఈజీగానే వెళ్ళిపోతుంది స్పీడ్, పెద్ద ప్రాబ్లం అయితే ఏం అనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సస్పెన్షన్. సో దీంట్లో సస్పెన్షన్ ఫ్రంట్లో డబుల్ డాంపింగ్ సస్పెన్షన్ ఉంటుంది. సో దీని ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మీద ఏదైతే రోడ్ ఉందో కొంచెం అన్ఈవెన్ ఉంటుంది. సో ఈ ప్లేస్లో కూడా లైక్ లోపల వరకు మన సీట్ వరకు కూడా ఏదైతే ఇంపాక్ట్ అనేది బయట రావట్లేదు. సో దట్ ఈస్ అ రియలీ నైస్. సో సస్పెన్షన్ వైజ్ అయితే ఇట్స్ వెరీ గుడ్. లేన్ కీప్ అసిస్ట్ క్విట్. సో యా టోటలీ మనం ఎంత కార్ రైడ్ చేసినా కూడా టోటల్ ADAS ఫీచర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ADAS ఫీచర్సే నేను చెప్తాను దీంట్లో. సో జనరల్లీ దీంట్లో ADAS ఫీచర్స్లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయంటే మీకు ఇక్కడ స్క్రీన్లో వెహికల్ సెట్టింగ్ అని ఉంటుంది. వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ ఉంటుంది. ఈ కొలిజన్ వార్నింగ్లో మనకి ఏంటంటే 40 స్పీడ్లో ఉన్నాం అనుకోండి, ఫ్రంట్ ఏదైనా వెహికల్ కానీ ఎవరైనా కానీ ఫ్రంట్ అడ్డం వస్తే కూడా ఏంటంటే వెహికల్ ఆటోమేటిక్గా స్లో అయిపోయి వెహికల్ ఆగిపోతుంది. సో అదే మీరు హై స్పీడ్లో ఉంటే మాత్రం కంపల్సరీ మీరు స్లో చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటంటే ఓన్లీ ఒక 40 స్పీడ్ వరకే మీకు స్లో చేస్తుంది, దాని తర్వాత మీరు మాన్యువల్గా స్లో చేసుకోవాలి. ఇది మీకు ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవ్ అసిస్ట్. సో రియర్ డ్రైవ్ అసిస్ట్లో ఏంటంటే రివర్ తీసుకుంటప్పుడు ఎవరైనా వేరే కార్స్ ఏమైనా సడన్గా బ్యాక్ వస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది, అది రియర్ డ్రైవ్ అసిస్ట్. అండ్ నెక్స్ట్ లేన్ అసిస్ట్ సిస్టమ్. సో ఈ లేన్ అసిస్ట్ సిస్టమ్స్లో 3 ఉన్నాయన్నమాట. ఒకటి వార్నింగ్ ఉంది, ఇంకోటి ఏమో ప్రివెన్షన్ ఉంది, ఇంకోటి ఏమో అసిస్ట్ అని ఉంది. అంటే LDW లేన్ డిపార్చర్ వార్నింగ్, ఇంకోటి LDP లేన్ డిపార్చర్ ప్రివెన్షన్. అండ్ ప్రివెన్షన్ ఇది ఏంటంటే మనము ఇప్పుడు ఈ కార్ కూడా ఏంటంటే మన రోడ్డు మీద లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ లైన్స్కి తగ్గట్టే కార్ అనేది వెళ్తుంది. ఒకవేళ లైన్స్ డిటెక్ట్ చేయలేదంటే కార్ కూడా ఆటోమేటిక్గా తీసుకోనమాట. ఆ రాడార్స్ ఏవైతే ఉంటాయో కార్కి ఆ రాడార్స్ ఎగ్జాక్ట్గా చూపించద్దు, బట్ ఏంటంటే దీనికి ఆ లైన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ LDPలో ఏమవుతుందంటే ఒకవేళ మనం లేన్ చేంజ్ చేస్తుంటే మీకు ఆ లేన్ అనేది చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి కంటిన్యూ వార్నింగ్ ఇచ్చుకుంటూ మీకు స్టీరింగ్ అనేది కొంచెం అడాప్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి మీకు లేన్ కీప్ అసిస్ట్ అని ఉంది. లేన్ కీప్ అసిస్ట్లో మీరు 60 స్పీడ్ క్రాస్ అయిపోయినారంటే కార్ ఏం చేస్తుందంటే ఆ లైన్స్ని డిటెక్ట్ చేసుకొని మీకు అదే ఒకటే లైన్లో ఉంచుతుంది అనమాట కార్ని. అంటే ఆటోమేటిక్గా ఇందాక కూడా మీరు ఒక చిన్న క్లిప్ అబ్జర్వ్ చేసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది, నేను కూడా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మీకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వాడినప్పుడు మీకు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ వాడాలంటే కూడా స్టీరింగ్ బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ నాబ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను 60 స్పీడ్లో సెట్ చేస్తాను, 65 సెట్ చేశాను. ఇప్పుడు కార్ అనేది ఆటోమేటిక్గా స్పీడ్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు నేనేమి ఇన్పుట్ ఇవ్వట్లేదు, థ్రాటిల్ నుంచి ఇక్కడ కాల్ తీసేసాను. అండ్ 60, 61, 63. సో ఈ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే ఫ్రంట్ ఏదైనా వెహికల్ ఉంటే దానికి తగ్గట్టు తీసుకుంటుంది. అండ్ ఇట్ సేస్ లేన్ డిపార్చర్. సో లైన్స్ ఏమైనా డిటెక్ట్ చేస్తే మాత్రం మనకు తెలుస్తుంది, బట్ ఏంటంటే టోటలీ ఈ లెవెల్ 2 ఆటోనమస్ ఫీచర్స్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు మనం. ఏంటంటే మనకి జస్ట్ ఒక సేఫ్టీ సైడ్ అనమాట. అంటే మనం సడన్గా మనకు తెలియకుండా ఏదైనా మిస్టేక్ చేయబోతుంటే కొంచెం ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు జనరల్లీ ఒకటే లేన్లో పెడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో దీనికి ఏంటంటే మనకి స్ప్లిట్ మార్కింగ్స్ ఉంటాయి కదా రోడ్డు మీద, ఇది యాక్చువల్గా కరెక్ట్గా డిటెక్ట్ చేస్తుంది, బట్ కంటిన్యూస్ దగ్గర లైన్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం చేయట్లేదు. సో లేన్ డిపార్చర్ చెప్తా ఉంది.
జనరల్లీ ఇప్పుడు ఈ కార్ ఏంటంటే కాంపిటీషన్ చూసుకుంటే మనకి లైక్ సెల్టోస్ కానీ క్రేటా కానీ మనకి కుషాక్ కానీ లేకుంటే టైగన్ కానీ ఇలాంటి కార్స్కి డైరెక్ట్ కాంపిటీషన్ అనమాట. సో ఈ కార్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రైజింగ్ కూడా కరెక్ట్ ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేయలేదు. సో అప్రాక్సిమేట్ ప్రైస్ వుడ్ బి లైక్ సమ్వేర్ క్లోజ్ టు 20 lakhs వరకు అయితే ఉండొచ్చు. సో 20 నుంచి కొంచెం ఒక 1-2 lakhs ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండొచ్చు దీని ప్రైజింగ్. సో డెఫినెట్లీ మనకి హెక్టర్ అవుతుందో హెక్టర్ కంటే తక్కువనే ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ కార్లో మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది కూడా ఏంటంటే మనకి ఈ సేఫ్టీ ఫీచర్స్ ఏవైతున్నాయో కార్ మొత్తం కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు. అండ్ ఈ ADAS ఫీచర్స్ అనేది ఈ కార్కి మెయిన్ హైలైట్. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ప్యూర్ ఎవరైతే డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళ కోసం కాదు. ఇది ఏంటంటే సిటీలో రైడ్ చేసుకోవడానికి హైవేలో కూడా లైక్ నీట్గా రైడ్ చేయాలి దానికోసం ఇది యాక్చువల్లీ డిజైన్ చేసిన కార్ అనమాట. సో నాట్ ఫర్ ప్యూర్ డ్రైవింగ్ ఎంజాస్ట్. బట్ ఏంటంటే మీరు పవర్ కావాలంటే పవర్ కూడా ఉంది. బట్ మీరు ఏంటంటే ఆ ప్యూర్ ఆ ఫీలింగ్ అనేది మీరైతే తీసుకోలేరు. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ ఆటో పైలట్ అనేది యూజ్ చేస్తుంది. నేను స్టీరింగ్ మీద చేయి పెట్టినప్పుడు కూడా ఐ కెన్ ఫీల్ దట్ ఆటోమేటిక్ స్టీరింగ్ ఏదైతే మూవ్మెంట్ చేస్తుందో అది తెలుస్తూ ఉంది. ఈ ప్రైస్ పాయింట్లో ఒకవేళ మనము ఇంకా వెహికల్ డైనామిక్స్ గురించి చూసుకుంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ బట్ నాట్ అప్ టు ద మార్క్. అంటే మనకి దీనికంటే కూడా ఇప్పుడు ఒకవేళ ఫోక్స్ వ్యాగన్ కానీ హ్యుండై కానీ ఇవి తీసుకుంటే దాంట్లో కొంచెం రైడింగ్ డైనామిక్స్ బెటర్ ఉంది. బట్ స్టిల్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్. బట్ ఏంటంటే ఒక టోటల్ ఫీచర్డ్ ప్యాకేజ్ అనమాట. దట్ ఫ్యూచర్ ఆఫ్ ది కార్స్ అంటాం కదా మనకి ఆటోమేటిక్ ఫీచర్స్ కానీ. సో అలాంటివి మాత్రం ఈ కార్లో చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంకోటి కూడా స్టీరింగ్ కూడా కంట్రోల్ అనేది మనకు మాన్యువల్గా తీసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే చూపిస్తాను మీకు EPS అని ఉంటుంది. సో ఈ స్టీరింగ్ వీల్లో మీకు 3 మోడ్స్ ఉంటాయి, డైనామిక్, నార్మల్ అండ్ అర్బన్. సో ఈ డైనామిక్లో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ డైనామిక్లో ఉంది. డైనామిక్లో కొంచెం స్టీరింగ్ వీల్ హార్డ్ ఉంటుంది. సో అదే మీకు అర్బన్ మోడ్లో క్లిక్ చేస్తే మాత్రం చాలా లైట్ అయిపోతుంది. సో లైట్ అంటే మన సిటీలో లైక్ పార్కింగ్ టైట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా అలాంటి ప్లేసెస్లో మీకు లైట్ మోడ్ అంటే అర్బన్ మోడ్ అవుతుందో సో దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు చాలా లైట్ అయిపోతుంది. బట్ నేను రికమెండ్ చేసేదంటే ఎప్పుడు కూడా డైనామిక్లో యూజ్ చేయండి. డైనామిక్లో మీకు కొంచెం రెస్పాన్స్ అనేది బాగా అనిపించింది ఈ కార్ ఫీడ్బ్యాక్ అయితే. ఇప్పుడు సెంటర్లో చూస్తే మీకు ఇక్కడ టోటల్ బ్లూ కలర్ కనబడుతుంది కదా. సో అప్పుడు మీకు లేన్లో ఉన్నట్టు. అండ్ ఇప్పుడు నేను అడాప్టివ్ ఇస్తాను. ఇప్పుడు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేశాను. కార్ ఆటోమేటిక్గా ఇప్పుడు స్లో చేసుకుంటుంది. అండ్ ఇది ఏంటంటే ఫ్రంట్ ఉన్న వెహికల్ని డిటెక్ట్ చేస్తాను మాత్రమే మీకు అడాప్టివ్ క్రూజ్ అనేది పనిచేస్తుంది. అండ్ ఫ్రంట్ వెహికల్ స్లో అయిపోతే ఇది కూడా కార్ ఆటోమేటిక్ స్లో అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు లైవ్గా చూడండి. ఇప్పుడు బ్రేక్ ఆటోమేటిక్ అప్లై అవుతుంది. 23, 24, 22, 29, 18, 15, 14, 3, 2, 1. కార్ యాక్చువల్ ఆగిపోయింది. నేను ఏమైతే ఇవ్వలేదు, యాక్సలరేషన్ ఇవ్వలేదు, బ్రేక్ చేయలేదు. ఆ కార్ని ఫ్రంట్ డిటెక్ట్ చేసుకొని ఆగిపోయింది. సో ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ కొంచెం థ్రాటిల్ ఇవ్వమని చెప్పింది, థ్రాటిల్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది ఫ్రంట్ కార్ని డిటెక్ట్ చేసుకొని. నేను బ్రేక్ మాత్రం కొంచెం కూడా ఇవ్వట్లేదు. సో ఇదొకటి అడాప్టివ్ క్రూజ్ అనేది బాగుంది. సో ఫ్రంట్ ఆ కార్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇక్కడ మీకు థ్రాటిల్ యాక్సిలరేటర్ ఇవ్వమని చెప్పేసి ఇండికేషన్ ఇస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఈ కార్ మూవ్ అవ్వగానే నేను జస్ట్ లైట్ థ్రాటిల్ ఇస్తాను. సో లెట్స్ సీ అసలు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా. యాక్చువల్లీ నేను కూడా సర్ప్రైజ్డ్ ఉన్నా, ఎందుకంటే దీనిలో అలాంటి ఫీచర్స్ ఉన్నాయి. సో కార్ అనేది మూవ్ అయింది, ప్రెస్ యాక్సిలరేటర్ వచ్చింది, ఇప్పుడు థ్రాటిల్ అనేది ఇచ్చాను నేను. సో జనరల్లీ ఇప్పుడు క్రూజ్ అనేది 45 మీద సెట్ చేసి ఉంది, కానీ ఫ్రంట్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి కార్ అనేది స్లో అవుతుంది. ఆటోమేటిక్గా బ్రేక్ చేసింది. ఆటో వెళ్ళింది కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్ చేసింది కార్. అండ్ ఇప్పుడు మళ్ళీ స్పీడ్ తీసుకుంటుందో చూద్దాం. 34, 35. సో వెహికల్ ఆమె అడ్డం వచ్చింది, ఇందాక స్లో అయింది. అండ్ ఫ్రంట్ ఆటో ఇట్స్ గెట్టింగ్ స్లో డౌన్. సో చూశారు కదా ఈ ADAS ఫీచర్స్ అంటే ఈ లేన్ అసిస్ట్ కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏ విధంగా పనిచేస్తున్నది. ఆటోమేటిక్గా ఫ్రంట్ కార్ని డిటెక్ట్ చేసి స్లో చేయడం కానీ ఒకటే లేన్లో ఉంచడం కానీ ఇలాంటివి చేస్తుంది. బట్ ఏంటంటే లైన్స్ అనేది కొంచెం థిక్ ఉండాలి, మనకి కొంచెం డిస్ట్రాక్షన్స్ కూడా ఏం లేకుంటే కరెక్ట్గా తీసుకుంటుంది. సో హైవేలో అయితే కొంచెం మనకి బెనిఫిట్ ఉంటుంది. సిటీలో ఏంటంటే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ స్టిల్ వర్కింగ్ అయితే ఫైన్. సో ఇప్పుడు మనకి ఈ కార్ ఎందుకు కన్సిడర్ చేసుకోవాలంటే మనకి ఆ సేఫ్టీ ఫీచర్స్ ఏవైతున్నాయో అవన్నీ కావాలి అనుకుంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్. సో నేను షోరూమ్ డీటెయిల్స్ కూడా కింద ఇస్తాను, మీరు అక్కడనే వాళ్ళు కాంటాక్ట్ చేసి ఇంకా ఎంక్వైరీస్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే ఇదైతే MG యాస్టర్ది నా ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్స్ అండ్ రైడ్ రివ్యూ. సో నాకు తెలిసి మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలానే మీరు ఇంకా సబ్స్క్రైబ్స్, షేర్స్, సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ఫాలోయింగ్ మై అప్డేట్స్ ఆన్ మై Instagram as well. My Instagram ID is Ravi Kiran Kasturi. So this is Ravi Kiran signing off.